నాంచి 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 15, 20, 18, 15, 13 అక్కడికి 3 క్యాండిడేట్లు పెట్టేసి 10 మంది మేము పెట్టిన దగ్గర మళ్ళీ పోటీ చేసుకొని ఇవన్నీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం కూడా కావాలని నాంచింది ఆ రోజు. ఏదైతే ఆ నంబర్ గేమ్ లో వాళ్ళు విన్నర్స్ అవడానికండి, అంటే వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకొని నాకు తక్కువ సీట్లు రావడానికి అన్నట్టు. ఇది గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా సరే తెలుగుదేశం కూడా ఈవెన్ నేను చెప్పేది మాతో ఒకవేళ సయోధ్య కుదుర్చుకొని కలిసి పనిచేయడం అనే దాని గురించి నేను చెప్పట్లే. దాంట్లో ప్రస్తావించారు కృష్ణాంజనేయులు గారు. ఏదైతే ఆ 2 పార్టీలు ఏదైతే మా మిత్రపక్షమైనటువంటి జనసేనకి తెలుగుదేశంకి మధ్య ఉన్నటువంటి చిక్కుమూడులో ఒక 2 ప్రస్తావించారు. ఒకటి సీట్ల విషయంలో అయితేనేమి, 2 అజెండా విషయంలో అయితే. ఈ విషయంలో కూడా అదే పార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అటువంటి స్థితే కొనసాగిస్తుంది తప్పిస్తే తేల్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు రాకపోవచ్చు అంటున్నారు. వాటెవర్ ఇట్ మేబీ. ఇప్పుడే విశాఖపట్నంలో ఇవాళ మాకు పురదేశ్వరి గారి పర్యటన ఉంటే మా జిల్లా నుండి కొంచెం ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఒక సర్పంచ్ ఒక 2, ఎంపీటీసీలు ఒక 2, ఒక ప్రముఖ వైద్యుడు ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటరమణ గారని వీళ్ళు పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారిని తీసుకొని మేము పురదేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. మార్గ మధ్యంలోనే ఆ సభాస్థలి ఉంది, రేపు జరగబోయే సభాస్థలి విజయోత్సవాలు చూసాం. 2 బొమ్మలు ఉన్నాయా అక్కడ? 2 బొమ్మలు ఉన్నాయా? నేను ఇప్పుడు చెప్పబోయేది అదే. అంతరంగం కూడా మీరు కనిపెట్టేస్తారు. నేను చెప్పబోయేది అదే. చెప్పాలి అనేసి అంటే ఫ్లెక్సీలు జెండాలు మనం కట్టుకుంటాం. మాకైతే జెండాల మీద బొమ్మలు ఉండవు, కానీ జనరల్గా ప్రాంతీయ పార్టీలు జెండాల మీద కూడా అధినేతలు, ఆ తర్వాత అధినేతలు వాళ్ళ బొమ్మలు ఉంటాయి కదా. అక్కడ ఎలాగ తర్వాత అధినేతదే ఆ కార్యక్రమం కాబట్టి వాళ్ళ బొమ్మలు ఉన్న రకంగా జనసేన తాలూకా ఫ్లెక్సీలు, జనసేన తాలూకా ఫ్లాగ్స్ హైలైట్ అయి కనిపిస్తుంది. చూసుకొని వచ్చాను. అది అంటే ఆ ప్లేసింగ్ అయితేనేమి, ఆ ఫేసింగ్ అయితేనేమి, అంటే ఆ జెండాలు ఆ ఫ్లెక్సీలు పెట్టే ప్లేసింగ్ అయితేనేమి, అవి కనిపించడానికి ఆ ఫేసింగ్ అయితేనేమి చాలా ప్రామినెంట్ గా కనబడుతున్నాయి. మరేమో కృష్ణాంజనేయ